జరిగిన మాట వాస్తవం. ఆ టైంలో జరిగింది. ఆ టైంలో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి బావిలో ఒకటి, చెరువులో ఒకటి నయీం సంబంధించిన వాళ్ళ సంబంధించిన హత్య అది మీరే అన్నట్టు. వాళ్ళ బ్రదర్కి ఏదో డిస్ప్యూట్ ఏదో ఉందని, వాళ్ళకు ఆ గొడవలు ఏదో జరిగినాయని. నయీం ఎందుకు ఆమె మీద కోపించుకోవడం మనకు తెలియదు. ఎందుకంటే వాడు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇక్కడ ఏ ల్యాండ్ గ్రాబ్ లోపల ఆయన మరి అనీజీ ఫీల్ అయ్యాడో తెలియదు. నయీంకు ఏదో సందర్భంలో కోపం వచ్చిందనంటే ఏమనండి, మొత్తానికైతే అది పాపం ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మాధురెడ్డి గారికి 100% సంబంధం లేదు. మాధురెడ్డి గారికి అసలు ఇది మించి నన్ను రోజు గద్దరు, నేను పాలిటిక్స్లోకి వచ్చినాక సమావేశంలో గద్దర్ గారు ఉన్నారు. గద్దరు ప్రముఖ వాగ్గేయకారుడు. ఆయన నేను పాలిటిక్స్లోకి అప్పుడే వస్తున్నా. ఆయన అన్నాడు, ఏ దిలీప్ ఫస్ట్ నువ్వు బెల్లిలలిత హత్యకు క్షమాపణ చెప్పి పబ్లిక్ అన్నాడు. అరే నాకే సంబంధం అంటే నో 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 క్షమాపణ చెప్పి రావాలి పాలిటిక్స్ అన్నాడు. నేను ఓకే, నిజంగా నాకైతే సంబంధం లేదు, నేను ప్రైవేట్ సెక్రటరీ అఫేర్స్కి నాకు సంబంధం, మాధురెడ్డి కూడా సంబంధం లేదు. అయినా సరే మీరు అంటున్నారు కాబట్టి ఆమె హత్యకు నేను చింతిస్తున్నా. అంతే అలా ఏం చేయాలి మరి?